హాయ్ అండి. ఎకో ఫ్రెండ్లీ గణపతి, మట్టి గణపతి మా వారు వెళ్ళి చేయించుకొచ్చారు. ఇప్పుడు అందరు ఇవే పెడుతున్నారు అనుకోండి. ఈరోజు నిమజ్జనం చేస్తున్నాము. చూశారు కదా మా గణపతిని. అందరి పూజలు అందుకున్నారు. ఆయన అందరినీ ఆశీర్వదించారు. ఈరోజు ఈ గణపతిని ఇదిగోండి టబ్బు రెడీ చేసుకున్నాను. ఇందులో నిమజ్జనం చేస్తాము. అయితే మట్టి గణపతి మన పిల్లలకు కూడా మనం నేర్పించాలండి. ఇదివరకు మన వాళ్ళు అంటే మన తాతగారు తరంలో కూడా మట్టి గణపతే వాడేవాళ్ళు. ఇప్పుడు అందరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఈ మధ్యన అందరూ మానేశారులేండి. అందరూ ఈ మట్టి గణపతిని పెడుతున్నారు. దీనివల్ల మనం వాతావరణాన్ని కాలుష్యం లేకుండా గణపతిని మన దగ్గరే ఉండే నదుల్లో కానీ కాలువల్లో కానీ చెరువుల్లో కానీ నిమజ్జనం చేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా మన ఇంట్లోనే మనం ఇలాగ టబ్బు రెడీ చేసుకొని చక్కగా అందులో వేసేసుకొని నిమజ్జనం చేసుకొని ఆ తర్వాత ఆ నీళ్ళని మనం మొక్కలకి ఈ మట్టిని మనం చక్కగా మొక్కలకు ఉపయోగించుకోవచ్చండి. ఈ విధంగా కూడా మనం వాటర్ని కాలుష్యం చేయకుండా ఉంటాము. ఇదే మన పిల్లలకి మన తరాల వాళ్ళకి కూడా మనం నేర్పించాలి. మన పెద్దవాళ్ళు కూడా మనం నేర్పించారండి, కానీ మనము ఆ మధ్యలో కొంచెం పాటించలేదు. మళ్ళీ ఈ మధ్యన అందరూ కూడా మట్టి గణపతిని పెడుతున్నారు, నిమజ్జనం చేస్తున్నారు కూడా. చక్కగా మన మొక్కలకి మట్టి తయారవుతుంది కూడా. ఇలా గణపతి మన దగ్గరే ఉంటాడండి, మనకు ఆశీర్వాదాలు ఇస్తా. ఇప్పుడు నేను అదే చేస్తున్నానండి. మా గణపతిని నిమజ్జనం చేస్తున్నాను చూడండి. ఇదిగో గణపతి నిమజ్జనం చేశాం కదా. ఇప్పుడు మరి గణపతి పత్తి కూడా వస్తుంది కదండి. ఆ గణపతి పత్తి అంతా మనము ఇలా వేసేసుకోవాలా. కొంచెం మట్టి తీసుకొస్తానండి. మట్టి కూడా ఉంది కదా, ఈ మట్టి వేసేసి మనం పత్తి అవి వచ్చినాయి కదండి గణపతివి, దాన్ని మనం కంపోస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. దానివల్ల మనం వాటర్ కూడా పాడవకుండా ఉంటుంది. చక్కగా మనకు కూడా బాగా ఉపయోగం. ఇగో ఇలా ముందర మట్టి వేసేసుకోవాలి కాస్త అడుగున. ఇలా మట్టి వేసేసుకొని ఇలా మట్టి వేసేసుకున్నాం కదా. ఇదిగోండి మామిడాకులు, బిల్వము, చక్కగా తులసి, సీతాఫలాలు ఇవన్నీ పత్తి ఆ రోజు వేసాం కదా. చక్కగా పువ్వులు అన్నీ కూడా, అరటి పండ్లు ఏదైనా ఉంటే అన్నీ ఇలా వేసేసుకొని మనం దీని మీద మళ్ళీ మట్టి పోసేసుకుంటే ఇలా అన్ని మట్టి వేసేసుకోవాలి. వేసేసి మనం కొంచెం వాటర్ పోసేసుకున్నామంటే బాగుంటుంది, కంపోస్ట్ అయిపోతుంది. ఇలా పెట్టేసుకుంటే మనకు మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది కూడా మనం బయట పాడేయవలసిన అవసరం లేదండి, చక్కగా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఈ కంకులు ఉంటాయి కదండి. ఈ కంకులు మనం చక్కగా తాళ్ళు కట్టేసి అలా వేలాడి తీసామనుకోండి, మొక్కల దగ్గర పక్షులు వచ్చి తింటాయి. నేను ఆ పని చేస్తాను ఇప్పుడైతే. మీరు కూడా ఇలా చేయండి, ఓకేనా. ఒకటే గాలి బాగా వేస్తుందండి, బాగా గాలి ఉంది. వాడు వాతావరణం బాగుంది. మొన్నటిదాకా చాలా ఎండలు వచ్చినాయి కదా, సడన్గా మారిపోతుంది మనకి వాతావరణం. ఇదిగో ఇలా చక్కగా మన దగ్గర పురుకోసి తాడు ఉంటుంది కదా, దానికి వేసేసి ఇలా కట్టేసుకోండి. ఇలా కట్టేస్తే మనం గణపతికి పెట్టినవన్నీ పండ్లు ఏమన్నా ఉంటే అవి కూడా కట్టుకోవచ్చు. మొక్కజొన్నలు అంటే బర్డ్స్ బాగా ఇష్టపడతాయి కదా, చక్కగా వాటికి మనం ఆహారం అందించిన వాళ్ళం అవుతాము కదండి. అందుకని ఇలా పెడుతున్నాను. ఇదిగోండి ఇలా కట్టేస్తే ఈ రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, అటు ఇటు కూడా మాకు మన గార్డెన్లో అన్ని చెట్లే ఉంటాయి. ఏమున్నా సరే ఫ్రూట్స్ ఏమన్నా ఇలా కట్టామంటే పాపం అవి వచ్చి కూడా తింటాయి. మనకి మంచిగా అనిపిస్తుంది. బర్డ్స్ కూడా ఇక్కడే ఉంటాయి కదా, చెట్లు ఉన్నాయి కాబట్టి మన మిద్దె తోటలో తిరుగుతూ ఉంటాయి కదా, అవి చక్కగా ఆహారం వాటికి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈ విధంగా మీరు కూడా చక్కగా ప్రతి ఒక్కరూ గణపతిని మీ ఇంట్లోనే మీ టబ్బుల్లోనే నిమజ్జనం చేసుకోండి. ఆ పత్తితో ఇలాగా కంపోస్ట్ చేసుకోండి. ఓకేనండి, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.